ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ డే 2లో మన టీమిండియా చతికిలపడింది. చాలా పూర్ బౌలింగ్తో ఇంగ్లాండ్ టీంకు చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో డే 2లో అయితే మనం గేమ్ కొంతవరకు ఫాస్ట్గా మూవ్ అవడం చూసాం. అంటే డే 1తో కంపేర్ చేసుకుంటే డే 2లో ఎక్కువ రన్స్ వచ్చాయి, అట్ ది సేమ్ టైం ఎక్కువ వికెట్స్ కూడా పడ్డాయి. మెయిన్లీ రిషబ్ పంత్ గాయమన్నా సరే తిరిగి బ్యాటింగ్ చేయడానికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్స్పిరేషన్లా మారాడు. దీంతో మన టీమిండియా ఏదోలాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 350 స్కోర్ మార్క్ని అయితే దాటారు. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఈ స్కోర్ మంచి స్కోర్లోనే కనిపించింది. కానీ తర్వాత మన వాళ్ళ బౌలింగ్ అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఈ రెండు చూసిన తర్వాత డే అండ్ డేసరికి మన వాళ్ళు కొట్టిన చాలా చిన్న స్కోర్లా కనిపిస్తుంది. సో డేట్ అయితే కంప్లీట్లీ ఇంగ్లాండ్ టీమ్దే, వాళ్ళే డామినేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్లో కొంతవరకు అప్పర్ హ్యాండ్ సాధించారు. సో ఈ డే 2 స్టార్టింగ్ నుంచే మన టీమిండియాకి పెద్దగా ఏమీ కలిసి రాలేదు. ఇనీషియల్గా మన వాళ్ళు జడేజా వికెట్ని కోల్పోయారు. అది కూడా జాఫర్ ఆర్చర్ ఒక అద్భుతమైన బాల్ వేసాడని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 3వ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్కి ఎలాంటి కైండ్ ఆఫ్ బాల్ వేశాడో ఆల్మోస్ట్ అదే కైండ్ ఆఫ్ బాల్ జడేజాకి వేశాడు. సో దీంతో మన టీమిండియా ఓవర్ నెట్ స్కోర్ అయిన 264 రన్స్కు కేవలం 2 రన్స్ మాత్రమే యాడ్ చేసిన తర్వాత మరో వికెట్ కోల్పోయింది. బట్ ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ మరియు సుందర్ మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం. వీళ్ళిద్దరు కలిసి 6వ వికెట్కు 48 పరుగులు యాడ్ చేశారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా స్కోర్ 300 కూడా దాటింది. అండ్ ఆల్సో ఈ పార్ట్నర్షిప్ టైంలో ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్స్ట్రాస్ కూడా ఎక్కువ ఇవ్వడం చూసాం. సో స్టార్టింగ్లో మన వాళ్ళు జడేజా వికెట్ కోల్పోయినప్పటికీ మెల్లగా గేమ్లోకి తిరిగి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. బట్ అగైన్ లంచ్ బ్రేక్ ముందు 41 పరుగులు చేసిన శార్దుల్ ఠాకూర్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత ఒక బ్రేవరీ యాక్ట్ చూసాం. రిషబ్ పంత్ తన కాలుకి ఇంజరీ ఉన్నా సరే బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సో నేను డే 2 స్టార్ట్ అవ్వకముందు రిషబ్ పంత్కి సంబంధించి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ESPN క్రిక్ ఇన్ఫర్మరీ క్రిక్ బజ్ లాంటి వాళ్ళే రిషబ్ పంత్ ఇంజరీ గురించి అప్డేట్స్ ఇచ్చారు. అండ్ వాటిలో చూసుకుంటే రిషబ్ పంత్ టోక్ అయితే ఫ్రాక్చర్ అయింది అండ్ 6 వారాలు రెస్ట్ ఇవ్వాలని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. అండ్ ఈ విషయాన్ని ఒక వీడియోగా చేసి సెకండ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ డే 2 స్టార్ట్ అవ్వకముందు అసలు రిషబ్ పంత్ గ్రౌండ్ దగ్గరికి రాడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో మొత్తం మీద పంత్ ఇంజరీ అయితే సీరియస్గానే కనిపించింది. బట్ అతనైతే అందరినీ షాక్ చేస్తూ గ్రౌండ్కి వచ్చేసాడు. అండ్ అంతేకాదు శార్దుల్ ఠాకూర్ వికెట్ పడిన వెంటనే బ్యాటింగ్ వచ్చాడు. సో నిజంగా రిషబ్ పంత్ కాలికైతే ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికీ అతను కాల్ చూస్తే వాసిపోయినట్టే కనిపిస్తుంది. అండ్ దీని గురించే డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని రికమెండ్ చేశారు. బట్ అతనైతే మన టీం కోసం తన ఇంజరీని కూడా లెక్క చేయకుండా చాలా పెయిన్తోనే వచ్చి బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ మన టీంకి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలనే తపన అతనిలో కనిపించింది క్లియర్గా. సో ఆల్రెడీ పంత్ అయితే కొంతవరకు ఫింగర్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. అంటే సరిపోదన్నట్టు ఇప్పుడు కాలుకి కూడా ఇంజరీ అయింది. బట్ స్టిల్ ఇవేమీ కూడా అతని బ్యాటింగ్ చేయడం నుంచి ఆపలేకపోయాయి. నిజంగా అతను ఒక పోరాట యోధుల్లా బ్యాటింగ్ వచ్చి అందరిని ఇన్స్పైర్ చేశాడు. సో గతంలో మనం కొంతమంది ఆటగాళ్ళు ఇలా చేయడం చూసాం. అనిల్ కుంబ్లేకి బ్రోకెన్ ఉన్నప్పటికీ కట్టుకుని వచ్చి బౌలింగ్ చేశాడు. అలాగే మాల్కమ్ మార్షల్ మరియు గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్ళు కూడా ఇంజరీస్ ఉన్న వచ్చి ఆడడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఇంజరీస్ ఉన్నా సరే బ్రేవ్ గార్డ్ నాటకాల గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా 2 వీడియోలు చేసుకున్నాం. సో పంత్ అయితే ఇలాంటి మూమెంట్స్ని మరోసారి గుర్తు చేస్తూ తన బ్రేవరీ చూపించాడు. నడవడానికి చాలా వరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ అతనైతే బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చి బ్యాటింగ్ చేశాడు. సో నిజంగా పంత్ చూపించిన తెగువకైతే మనమైతే శాల్యూట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అతను బ్యాటింగ్ రావడం వల్ల మన టీమిండియాకి ఒక 30 రన్స్ ఎక్కువ వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను తన విరిగిన టోతోనే బ్యాటింగ్కి వచ్చి ఒక 17 పరుగులు యాడ్ చేశాడు తన స్కోర్కి. అట్ ది సేమ్ టైం మన లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో కలిసి చిన్న చిన్న పార్ట్నర్షిప్లు యాడ్ చేశాడు. సో పంత్ కనుక బ్యాటింగ్ రాకపోయిందంటే మన టీమిండియా స్కోర్ అరౌండ్ 330 మాత్రం ఉండేది. బట్ అతను రావడం వల్ల ఒక 30 రన్స్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రన్స్ కంటే మనం అతని బ్రేవరీని ఎక్కువ మెచ్చుకోవాలి. అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఒకవేళ ఇంజరీ కనుక పెద్దగా మారితే తర్వాత దానికి చాలా కాలం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం పడిపోద్ది. అంటే ఒక 2-3 నెలల పాటు క్రికెట్ ఆడడానికి ఉండదు. బట్ ఆల్రెడీ పంత్ ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచే కోలుకొని తిరిగి వచ్చి క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటిది అతనికి ఫ్రాక్చర్ టో చాలా చిన్నగా అనిపించి ఉండాలి. ఆల్రెడీ అంతకంటే పెద్ద ఇంజరీస్ చూశాడు కాబట్టి ఈ ఇంజరీని పెద్దగా కేర్ చేయలేదు. సో నిజంగా పంత్ అయితే ఒక వారియర్ స్పిరిట్ చూపించాడు. బట్ ఎన్నో వికెట్ కీపింగ్ విషయానికి వస్తే మాత్రం BCCI ఆల్రెడీ అప్డేట్ ఇచ్చింది. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఇంకా వికెట్ కీపింగ్ చేయడు, కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. అది కూడా టీం అవసరాలకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తాడని చెప్పి అప్డేట్ ఇచ్చారు. సో మోస్ట్లీ పంత్ అయితే 2 ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ అవైలబుల్గా ఉండొచ్చు. బట్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా రూల్ అవుట్ అయిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ 5వ టెస్ట్ మ్యాచ్ కోసం రిషబ్ పంత్కి రీప్లేస్మెంట్గా నారాయణ జగదీష్ని తీసుకున్నట్టు రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఫస్ట్ అయితే మన వాళ్ళు రిషబ్ పంత్కి రీప్లేస్మెంట్ కిషాన్ తీసుకొద్దాం అనుకున్నారంట. కానీ అతనైతే తనకి యాంకిల్ ఇంజరీ ఉందని చెప్పి రిపోర్ట్ చేశాడు. దీంతో మన వాళ్ళు నారాయణ జగదీషన్ కోసం వెళ్ళారు. సో పంత్ బ్రేవరీ కారణంగా లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా కాసేపు అయితే బ్యాటింగ్ చేశారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే చివరిలో క్విక్గా వికెట్స్ పడిపోయాయి. 337 రన్స్కి 6 వికెట్స్ కొన్న మన టీమ్ స్కోర్ 358 వచ్చేసరికి ఆల్అౌట్ అయిపోయారు. అంటే 21 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయారు. సో 27 పరుగులు చేసిన సుందర్ అయితే ఒక భారీ షాట్ నుంచి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ దెన్ డెబ్యూ ప్లేయర్ అన్సుల్ కాంబోజ్ స్కోరర్స్ని పెద్ద ఇబ్బంది పెట్టకుండా డక్అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం జాఫర్ ఆర్చర్ పంత్కు ఒక బ్యూటిఫుల్ బాల్ వేయడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ చివరి టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో ఎలాంటి బాల్ వేశాడో సేమ్ అదే కైండ్ ఆఫ్ డెలివరీ వేశాడు. అండ్ ఈసారి కూడా సేమ్ ఆఫ్ స్టంప్ కార్ట్ వీలింగ్కి వెళ్ళింది. సో యాక్చువల్ ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే డే 1తో కంపేర్ చేసుకుంటే డే 2లో కాస్త బెటర్గా కనిపించింది. పర్టికులర్గా స్టోక్స్ మరియు జాఫర్ ఆర్చర్ ఇద్దరైతే అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బెన్ స్టోక్స్ అయితే చాలా కాలం తర్వాత 5 వికెట్ తీశాడు. ఆల్మోస్ట్ 8 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఫిగర్స్ నమోదు చేశాడు.
అలాగే కెప్టెన్గా చూసుకుంటే ఒక ఇంగ్లాండ్ కెప్టెన్ 5 వికెటాలు తీయడం అనేది చాలా కాలం తర్వాత జరిగింది. ఎప్పుడో ప్రీవియస్గా 1980స్లో ఇంగ్లాండ్ కెప్టెన్ 5 వికెటాలు తీశారంట. ఇప్పుడు తర్వాత చూసుకుంటే బెన్ స్టోక్స్కి మాత్రం ఇది పాసిబుల్ అయింది. యాక్చువల్లీ డే 2లో స్టోక్స్ మరియు జాఫ్ ఆర్చర్ ఇద్దరు కూడా చాలా మంచి ట్యాండమ్లో బౌలింగ్ చేశారు. అదే మీరు అదర్ ఎండ్లో కార్స్ మరియు ఓక్స్ బౌలింగ్ చూసుకుంటే ఇద్దరు బౌలింగ్ అంత ప్రాపర్గా లేదు. బట్ వీళ్ళిద్దరు బౌలింగ్ మాత్రం ఆన్ ది స్పాట్ ఉంది. అందుకే వికెట్స్ అనేవి వెనకపడ్డాయి. బట్ ఎనివే ఇంగ్లాండ్ టీంకి అయితే కండిషన్స్ కూడా చాలా వరకు కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు బ్యాటింగ్ చేసినంతసేపు ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మధ్యలో చిన్న రెయిన్ కూడా పడింది. బట్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిందో మెల్లగా ఓవర్కాస్ట్ కండిషన్స్ పోయాయి. సూర్యుడు పూర్తిగా బయటకు వచ్చేసాడు. దీంతో ఇంగ్లాండ్ టీంకు బ్యాటింగ్ చాలా వరకు ఈజీ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా పూర్గా వేశారు. అసలు ఏ బౌలర్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో బౌలింగ్ చేయలేదు. పర్టికులర్గా సిరాజ్ మరియు అన్సుల్ కాంబోజ్ అయితే చాలా డిసప్పాయింట్ చేశారు. సో యాక్చువల్లీ మన టీమిండియా బౌలర్స్ గేమ్ ప్లాన్ సరిగ్గా లేదు. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే చేశారో ఈ మ్యాచ్లో కూడా అదే చేయాలన్నట్టు కనిపించారు. ILBWs కోసం అలాగే బౌల్స్ కోసం ఎక్కువ ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువగా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడానికి ట్రై చేసి ఫోల్డర్ లెంత్ వేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ లైన్ చూసుకుంటే ఎక్కువగా లెగ్ స్టంప్ మీద పెడుతున్నారు. అంటే బాల్ని లోపలికి తీసుకెళ్దామని చెప్పి ఎక్కువగా లెగ్ స్టంప్ లైన్లో వేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ పిచ్ మ్యాచ్ చూసుకుంటే ఇలాంటి బౌలింగ్ వర్క్ అవదని చెప్పి ఆల్రెడీ ఇంగ్లాండ్ బౌలర్స్ ప్రూవ్ చేశారు. మళ్ళీ బెన్ స్టోక్స్ బౌలింగ్లో డిస్ప్లేని చూసాం. అతను లెగ్స్ మీద వేసిన ప్రతిసారి కూడా రన్స్కు వెళ్ళేవాడు. బట్ అతను ఎప్పుడైతే గుడ్ లెంత్లో ఆఫ్ స్టాంప్ కారిడార్లో బౌలింగ్ చేశాడో అప్పుడైతే రన్స్ ఎక్కువగా రాలేదు. సో యాక్చువల్గా పిచ్ మీద వికెట్లు తీయాలంటే బౌలర్స్కు పేషెన్స్ ఉండాలి. ఆ లైన్ లెంత్ను కన్సిస్టెంట్గా వేస్తూ ఉండాలి. అండ్ దాని బ్యాట్స్మెన్ మిస్టేక్స్ చేసే వరకు వెయిట్ చేయాలి. కానీ మన బౌలర్స్ అలా కాదు. మన వాళ్ళు ఏదో ట్రై చేస్తారు. తొందరగా వికెట్స్ తీసేయాలి అనే ఆతృతతో పేషెన్స్ కోల్పోయి వేవెట్కు బౌలింగ్ చేశారు. సో మన బౌలర్స్లో చూసుకుంటే చాలా వరకు బౌమర్ బౌలింగ్లోనే కాస్త యాక్యురసీ కనిపించింది. కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 5 ఎకానమీతో బౌలింగ్ చేశారు. షాదుల్ థాకూర్ అయితే ఓవర్కి 7 పరుగులు ఇచ్చాడు. అన్సుల్ కాంబోజ్, సిరాజ్ మరియు షాదుల్ థాకూర్ వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రీబీస్ ఎక్కువగా వేయడం చూసాం. పని కట్టుకున్న లెగ్ స్టంప్ మీద బౌలింగ్ చేసేవారు. అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా ఈజీగా వాటిని ఫ్లిక్ చేసి బౌండరీస్ కొట్టేవారు. సో ఆల్రెడీ మన టీమిండియాకు ఓవర్ హెడ్ కండిషన్స్ అంత సరిగ్గా లేవు. పూర్తిగా ఎండ కాస్తుంది. దీంతో అలాంటి టైంలో మన వాళ్ళు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. బట్ ఏదో ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నట్టు మన వాళ్ళు ప్రయోగాలు చేశారు. అండ్ బౌలింగ్లో మన వాళ్ళు చేసిన ఈ ప్రయోగాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. సో నిజానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే పెద్దగా కష్టపడకుండానే రన్స్ కొట్టారు. ఆల్మోస్ట్ ఓవర్కి 5 పరుగులు చెప్పిన రాబట్టారు. మెయిన్లీ బెన్ డికెట్ ఇనీషియల్గా 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తాగడం చూసాం. 46 బంతులను 50 కొట్టేశాడు. అండ్ జాక్ రాయల్ కూడా సులువుగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత అతను కూడా అందుకున్నాడు. సో యాక్చువల్లీ మన వాళ్ళ పూర్ బౌలింగ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మంచిగా బ్యాటింగ్ చేసేందుకు చాలా హెల్ప్ చేసింది. ఫామ్తో స్ట్రగుల్ అవుతున్న జాక్ రాయల్ ఇలాంటి బ్యాట్స్మెన్ కూడా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కూడా అంత అప్ టు ద మార్క్ కనిపించలేదు. మెయిన్లీ న్యూ బాల్ని సిరాజ్కి ఇవ్వకపోవడం చాలా దెబ్బ కొట్టింది. ఎందుకంటే స్టార్టింగ్లో చూసాం ఒక ఎండ్లో బుమ్రా టైట్గానే బౌలింగ్ చేశాడు. కానీ అదే రెండులో అన్సుల్ కాంబోజ్ రన్స్ ఇస్తూనే ఉన్నాడు. యాక్చువల్గా అన్సుల్ కాంబోజ్ అయితే కొత్త బాల్తో బాగానే బౌలింగ్ చేస్తాడు. బట్ అతని డెబ్యూ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా నెర్వస్ అయితే ఉంటాయి. పైగా బ్యాటింగ్లో చూసుకుంటే టక్అవుట్ అయ్యాడు. దీంతో శుభ్మన్ గిల్ అతనికి కొత్త బాల్ ఇవ్వకుండా ఉండాల్సిందే. సిరాజ్ అయితే బౌలింగ్ చేయించుంటే మేబీ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. అలాగే ఎండ కాసినప్పుడు కూడా శుభ్మన్ గిల్ ఒక ట్రిక్ మిస్ అయ్యాడు. అదేంటంటే 2 ఎండ్స్ నుంచి కూడా స్పిన్నర్స్ చేత బౌలింగ్ చేయించుంటే బాగుండేది. అంటే ఒక ఎండ్లో జడేజాతో వేయించినప్పుడే మరో ఎండ్లో సుందర్ చేత కూడా వేయించుంటే బాగుండేది. ఎందుకంటే ఫుట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎండకాయడం వల్ల కొంతవరకు డ్రైగా మారుతాయి. ఆ పాప్ ఆఫ్ డస్ట్ లాంటిది టాప్ లేయర్ మీద ఏర్పడవచ్చు. దీంతో స్పిన్ బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ అయితే వచ్చి ఉండేది. సో యాక్చువల్గా ఓవర్కాస్ట్ కండిషన్స్ పోవడం వల్ల మన వాళ్ళ ప్లానింగ్ అయితే కాస్త అటు ఇటు అయింది. బట్ డే చివరికి వచ్చేసరికి మాత్రం కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేయడం చూసాం. మిగిలిన 160 పరుగులు పెద్ద పార్ట్నర్షిప్ తర్వాత జడేజా మనకి ఇనిషియల్ బ్రేక్ తీయడం చూసాం. అలాగే తర్వాత అన్సుల్ కాంబోజ్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టి బెన్ డికెట్ వికెట్ తీయడం చూసాం. సో స్టిల్ పిచ్లో ఖచ్చితంగా బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంది. బట్ ఓవర్కాస్ట్ కండిషన్స్ లేకపోవడం అట్ ది సేమ్ టైం మన వాళ్ళ బౌలింగ్ చాలా వేపెట్టుకోవడం వల్ల వికెట్స్ అయితే రాలేదు. ఇన్ఫాక్ట్ ఆ రన్స్ని కూడా కంటైన్ చేయలేకపోయారు. సో డే 3లో మన వాళ్ళైతే బౌలింగ్ అప్రోచ్ని మార్చుకోవాలి. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. మిగిలిన సరైన లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ ఆఫ్ స్టాంప్ కారిడార్లో బౌలింగ్ చేయగలగాలి. బెన్ స్టోక్స్ ఎలా అయితే డిసిప్లిన్తో బౌలింగ్ చేశాడో అలా డిసిప్లిన్తో బౌలింగ్ చేయాలి. మరీ ముఖ్యంగా పేషెన్స్ చూపించడం అనేది చాలా ముఖ్యం. మన వాళ్ళకి కండిషన్స్ అనుకూలంగా లేనప్పుడు బ్యాట్స్మెన్ మిస్టేక్ చేసే వరకు వెయిట్ చేయాలి. పొదుపుగా బౌలింగ్ చేయడానికి ట్రై చేయాలి. అలా కాకుండా మన వాళ్ళు ఏమాత్రం ఎక్స్ట్రాస్ ట్రై చేసినా మరోసారి డే 3లో కూడా రన్స్ పోతాయి. సో ప్రస్తుతానికి అయితే ఇంగ్లాండ్ టీం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 రన్స్ కొట్టారు. అండ్ మన టీమిండియా స్కోర్ కంటే చూసుకుంటే 133 పరుగులు వెనకబడి ఉన్నారు. సో ఇంగ్లాండ్ టీం ప్రజెంట్ కొడుతున్న స్కోరింగ్ రేట్లోనే వెళ్తే ఒక సెషన్లో కొట్టేయచ్చు. మళ్ళీ డే 2 3 సెషన్లో చూసాం 148 పరుగులు కొట్టేశారు. బట్ ఎనివే టెస్ట్ క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మళ్ళీ డే 3లో ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే మన టీమిండియా కంబ్యాక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు ఏమైనా మ్యాజిక్ చేసి ఇంగ్లాండ్ టీంలో ఒక 400 రన్స్లో పాల్అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుద్ది. అలాగే ఇంగ్లాండ్ టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏమైనా 100 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే మన టీం చాలా వరకు వెనకబడిపోద్ది ఈ మ్యాచ్లో. సో డేట్ అయితే డెఫినెట్లీ ఇంగ్లాండ్ టీమ్దే. బట్ స్టిల్ ఈ మ్యాచ్ అయితే కంప్లీట్లీ ఇంగ్లాండ్ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పలేం. మన వాళ్ళకి ఇంకా కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. సో చూడాలి మరి డే 3లో మన బౌలర్స్ తమ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని బాగా బౌలింగ్ చేస్తారా లేదనేది.